నమస్తే టుడేస్ తెలంగాణకి స్వాగతం. నేను సహస్రం. మెదక్ కామారెడ్డిలో ఉధృత వర్షాలతో రవాణా వ్యవస్థ దెబ్బతింది. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్ జిల్లాలో విద్యార్థులు వరద నీటిలో చిక్కుకొని రక్షించారు. మెదక్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలో రానున్న 24 గంటలు కుండపోత వర్షపాతం నమోదవుతుంది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీనివల్ల రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దయిన రైళ్ల వివరాలు కూడా ఇలా ఉన్నాయి. తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా రవాణా రైలు సర్వీసులు ప్రజల దైనందిన జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాలో వరదలతో ముంచెత్తాయి. బిక్కనూరు మండలం తలమండ్ల సెక్షన్ వద్ద రైల్వే ట్రాక్ వద్ద నీరు ఉధృతంగా ప్రవహించడంతో దక్షిణ మధ్య రైల్వే అనేక రైళ్లను రద్దు చేసింది. మరికొన్నిటిని వారిని దారి మళ్లించింది. అక్కన్నపేట మెదక్ రైల్వే మార్గంలో పాక్షికంగా రద్దులు అమలు చేయాల్సి వచ్చింది. దీని ప్రభావంతో ముంబై లింగంపల్లి దేవనగిరి ఎక్స్ప్రెస్, ఓకా రామేశ్వరం, భగత్ కోకటి, కాచిగూడ, నిజామాబాద్, తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ సహా పలు రైళ్లు నిలిపివేశారు. కాచిగూడ, మెదక్ రైలు కూడా పాక్షికంగా రద్దు చేశారు. కామారెడ్డి జిల్లాలో వర్షాలు మరింత ఉధృతంగా కురవడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పల్లెలు బయటకు ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ వంటి తక్కువ ఎత్తు ప్రాంతంలో కార్లు, ద్విచక్ర వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. పంట పొలాలు నీట మునిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో కూడా పరిస్థితి విషమంగా మారింది. రాయంపేట మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో 350 మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకోవడం కలకలం రేపింది. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తాగునీరు, ఆహారం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చివరికి పోలీసులు తాళ సహాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు. నిజామాబాద్ జిల్లాలో మంచిర్యాల నది ఉధృతంగా ప్రవహించడంతో సాలూర వద్ద తీర ప్రాంతాలు ముప్పుకు గురయ్యాయి. గృహాలు, పొలాలు నీటిలో మునిగిపోవడంతో ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలించారు.